హలో అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఏకం ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, నార్సింగి. ఇప్పుడు మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి, దీని గురించి మాట్లాడదాం. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోరుకునేవారు ఫస్ట్ థింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. దీంట్లో డయట్ అనేది ఇంపార్టెంట్. హెల్దీ వెల్ బ్యాలెన్స్డ్ డయట్, షుగర్స్, ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఎక్కువ తినకుండా మనం ఇంట్లో చేసుకునేది ఆకుకూరలు, పండ్లు లేదా కూరగాయలతో చేసుకునే ఎటువంటి హెల్దీ ఫుడ్ అయినా తినవచ్చు. బయటి ఫుడ్, జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్ స్లీప్. ప్రతి ఒక్కరికి 7 నుండి 9 గంటల వరకు అన్డిస్టర్బ్డ్ నిద్ర లేదా స్లీప్ అనేది ప్రతిరోజు ఉండాలి. ఇది ఫర్టిలిటీ కోసము, ప్రెగ్నెన్సీ కోరుకునే వారికి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్మోకింగ్, సిగరెట్ తాగడము చేయొద్దు. మందు లేదా ఆల్కహాల్ అనేది తీసుకోవద్దు. ఇతర నికోటిన్ పదార్థాలు, గుట్కా, జర్దా, పాన్ మసాలా ఇటువంటివి కూడా తీసుకోవద్దు. డ్రగ్స్ కూడా అస్సలే తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్. రోజు లేదా ఆల్టర్నేట్ డేస్ అంటే దినం కాక దినము ½ అన్ అవర్ నుండి 1 అవర్ వరకు ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా లేదా ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా చేసుకోవాలి. ఇది గుడ్ లైఫ్ స్టైల్ అని అంటాము. ఇటువంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము ప్రెగ్నెన్సీ కొరకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నో యువర్ సైకిల్ లేదా మన మెన్స్ట్రువల్ సైకిల్, నెలసరి సైకిల్ అనేది ఆడవారు తెలుసుకోవాలి. రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవారికి ప్రతి నెల మిడ్ సైకిల్ అంటే 8 నుండి 18వ రోజు లోపు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, అండం అనేది విడుదలవుతుంది. ఈ టైంలో కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవారు వాళ్ళ మిడ్ సైకిల్ అనేది లేదా ఫర్టైల్ డేస్ అనేది ఎప్పుడు అనేది తెలుసుకుంటే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. అదే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చేవారికి అంటే కొందరికి పీరియడ్స్ 20 రోజుల లోపలే రావడం లేదా 35-40 రోజులకు కూడా రాకపోవడం, కొందరికి నెల తప్పి మళ్ళీ 2-3 నెలల తర్వాత పీరియడ్స్ రావడం, ఇట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నవారు వీరికి ఎగ్ అనేది నెల కరెక్ట్గా రిలీజ్ అవ్వదు. ఇటువంటి వారు తప్పకుండా డాక్టర్ని కలిసి ఎప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఇష్యూస్. మీకు ఇంతకు ముందు నుండే ఏదన్నా మెడికల్ ఇష్యూస్ ఉంటే అంటే బీపీ, షుగర్ లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇటువంటి మెడికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వీటిని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఇవన్నీ కరెక్ట్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎక్కువ లావు ఉండడం, ఉబ్బకాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గి కొంచెం ఐడియల్ వెయిట్కి రావడం కూడా ఇంపార్టెంట్. ఇట్లా మెడికల్ ఇష్యూస్ అన్నీ కంట్రోల్ చేసుకొని గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని తెలుసుకొని రెగ్యులర్గా కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 1 ఇయర్ పాటు ఇట్లా రెగ్యులర్గా మీరు ట్రై చేయొచ్చు. 1 ఇయర్ లోపు ఆల్మోస్ట్ చాలా మందికి ప్రెగ్నెన్సీ అనేది తప్పకుండా వస్తుంది. 1 ఇయర్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే అప్పుడు తప్పకుండా మీరు మీ గైనకాలజిస్ట్ని లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ కావాలి. ఆడవారి వయస్సు 35 సంవత్సరాల మీద ఉంటే ఈ 1 ఇయర్ స్పాన్ అనేది 6 మంత్స్ అయిపోతుంది. వీరు 6 మంత్స్ పాటు రెగ్యులర్గా ట్రై చేయొచ్చు. ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదంటే అప్పుడు తప్పకుండా మీ డాక్టర్ని కన్సల్ట్ కావాలి.